నేనేమంటున్నా అంటే వాస్తవాలు ఏంటంటే ఒక షేక్పేట్ అదే విధంగా ఏదైతే రహమత్ నగర్ అదే విధంగా యూసుఫ్ కూడా ఈ మూడు ప్రాంతాల్లో కొంచెం వీళ్ళకు ఎడ్జ్ ఉంటుంది. అది కూడా 100-50 ఇంతే తప్ప పెద్దగా ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఊహించింది వేరు. షేక్పేట షేక్ నేనేమంటున్నా అంటే థర్డ్ రౌండ్ నుంచి సెకండ్ రౌండ్ నుంచి మీకు క్లియర్ గా మీకు అర్థమైపోతుంది. మన లైవ్ ఇది కాదండి. నేను ఏమంటున్నా నేను ఒకటి చెప్తా వినండి. మొత్తం మన 10 రౌండ్లలో 2 రౌండ్లు అయినాయి కదా. 3వ రౌండ్ నుంచి మీకు తేడా కనబడుతుందని చెప్తున్నా. 3వ రౌండ్ లో మళ్ళీ కాంగ్రెస్ లీడ్ అని చెప్పి నేను ఇక్కడ నుంచి చదివితే మీరు చూడండి, మీరు తేడా కనబడుతుంది, తగ్గుతా ఉంటాంటది. ఏదైతే మెజారిటీ తగ్గుకుంటా పోతుంది, మా మెజారిటీ పెరుగుతుంది అని చెప్తున్నా. మీరు దుబ్బాక ఎలక్షన్ ఒకసారి సేమ్ టు సేమ్ రిపీట్ అవుతుంది. సో బై ఎలక్షన్ ఈజ్ నాట్ ఎ కేక్ వాక్ ఫర్ ఎనీ పార్టీ. కాంగ్రెస్ ఈ విధంగా ఓటు బ్యాంక్ తెచ్చుకోవడం గురించి మొదటి నుంచే చెప్తున్నా. మీరు రాకముందు కూడా ఇదే జరిగింది. షేక్పేట పరిస్థితి ఏంది అనేది అక్కడ ఏదైతే నేను క్లియర్ గా రేట్లు కూడా చెప్తా. ఎస్ఐకి 5 లక్షలు, సిఐకి ఒక నిమిషం ఆగండి. లేదు 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 మీరు క్రాస్ చెక్ చేసుకోండి. సిఐకి 10 లక్షలు, అదే విధంగా ఏసీపీకి 15 లక్షలు, కానిస్టేబుల్ కి 10 లక్షలు. ఇది రేటు పెట్టి కొన్నారు. మీకు నేను లైవ్ లో చూపెడతా ఆరోపణలు కాదు, వీడియో ఎవిడెన్స్ చూపెడతా. అంత ఈజీగా రాలేదు లైవ్ కు. నీలాగా ఉర్రనీకి రాలే. నీలాగా ఎన్ని చేసుకోమని చేసుకో. చూడండి దయచేసి చూడండి ఏ విధంగా లోపలికి పోలీసులు ఏ విధంగా పంపుతున్నారు. ఒక నిమిషం ఆగండి. ఎట్లా మాట్లాడతారండి నాకు అర్థం కాదు. ఎవరిని లోపలికి పంపుతున్నారు? పోలీసులు కదా వీళ్ళు. మీకు కనబడట్లేదు. ఇగో చేసే మాట్లాడే మీకు తెలియదు. చేసే మాట్లాడి చూడండి. ఇది షేక్పేట్ లో అధికారులు అమ్ముడు వేళ్ళు, పోలీసులు ఏకపక్షంగా ఉన్నారు. నేను క్లియర్ గా చెప్తున్నా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను మరీ చెప్తున్నా. లేదండి లేదు చూడండి. మా మీద ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియోస్ అన్ని బయటకు వస్తాయండి. చూపించాను కదా. ఇప్పుడు నేను చూశాను కాదండి. నేను ఓపెన్ చెప్తున్నా. నేను చెప్తా వినండి. నాది ఆరోపణ కాదు, వాస్తవాలు ఏందన్నది మీకు బయటకు వస్తే తొందరపడకండి. నేను చెప్తా వినండి. అఫీషియల్స్ కాదు, కండువా కప్పుకోకుండా పనిచేసిండు. కండువా కప్పుకొని కార్యకర్తలు పనిచేసిండు. 100% కాదండి. నేను చెప్తున్నా, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నా. నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది, 100% ఇన్ఫర్మేషన్ ఉన్నది. మీరు నమ్మి చెప్తా వినండి. అమ్ముడు పోయారు క్లియర్ చెప్తున్నా. అక్కడ ఏదైతే డ్యూటీలో ఉన్న వాళ్ళ మీద ఎంక్వైరీ చేయమంటున్నా. అక్కడైతే ఎవరైతే ఎన్నికల్లో పాల్గొన్నారో వాళ్ళ మీద ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ మీద ఎంక్వైరీ చేయమండి. ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ మీద ఎంక్వైరీ చేయమనండి. నేను చెప్పిన మాట అబద్ధం అని చూపించండి. మీరు లేదండి, స్టేట్మెంట్ కాదండి. నేను ప్రభుత్వానికి ప్రజెంట్ ప్రభుత్వానికి ఒక్క నిమిషం ఆగండి. మీరు కాదు నేను కాదు తేల్చాల్సింది. నేను చెప్తా వినండి. మీరు కాదు నేను కాదు తేల్చాలి. నేను ఆరోపణ చేసిన. ఒక్క నిమిషం ఆగండి. ఒక పౌరునిగా నేను కండువా పక్క పెట్టి చెప్తున్నానండి. ఒక నిమిషం ఆగండి. నేను కండువా పక్క పెట్టి చెప్తున్నా. ఒక పౌరుని చెప్తున్నా. వీళ్ళ మీద ఎంక్వైరీ చేయమనండి ఎలక్షన్ కమిషన్. అదే విధంగా లేదు నేను కండువా పక్క పెట్టి చెప్తున్నా. ఏంటండి అరే నేను చూపెట్టాను కదా. నేను ఆరోపణ చేసినండి. నిరూపించుకోవాలి మేము తీసుకోలేదని. అరే మీరు చెప్తే నేను చెప్తాను ఉంటుందండి. ఇది కాదండి. నేను క్లియర్ గా చెప్తున్నా. టీవీ సంబంధించిన సంజీవ మొత్తం విజువల్ తీసిండు. ఆయన దగ్గర విజువల్స్ ఉన్నాయి. 100% బయటకు వస్తాయి. చూస్తాం. నేను అదే చెప్తున్నా కదా. నేను చెప్తా వినండి. నేను అక్కడ షేక్పేట లో డ్యూటీలో ఉన్నా. మరి చెప్తున్నా, డైరెక్ట్ చెప్తున్నా. షేక్పేట లో డ్యూటీలో ఎస్ఐలు, సిఐలు, ఏసీపీలకు, కానిస్టేబుల్ పెట్టుకున్నారు. అరే పేరు ఎందుకండి? అక్కడ డ్యూటీలో ఉన్నారు వాళ్ళు. చెప్తున్నా డ్యూటీలో ఉన్నారు. మీరు రాసుకోండి. మీ ప్రభుత్వంలో తెలుసుకోండి. మీరు తెలుసుకోండి ప్రభుత్వంలో ఉన్నారు అన్నది. మీకు ప్రభుత్వంలో మీకే తెలియదు. షేక్పేట్ డివిజన్ ఎస్ఐ తెలుసుకోండి. చెప్పండి పేరు. డ్యూటీలో ఉన్న వాళ్ళు డ్యూటీలో ఎవరు చెప్పండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా. మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. అక్కడ డ్యూటీలో ఎవరెవరు ఉన్నారు తెలుసుకోండి.
I've written this in the black book. Yes. 100% I'm going to file a case against you. Yes, పెట్టుకో. 100% నేను చెప్తున్నాను. I need your evidence. నేను చెప్తున్నాను. SI షేక్పేట్ SI షేక్పేట్ CI షేక్పేట కాదండి, డ్యూటీలో ఉన్న వాళ్ళు, డ్యూటీలో ఉన్న వాళ్ళు, ఆడ డ్యూటీలో ఉన్న వాళ్ళు, షేక్పేట్ కాన్స్టిట్యున్సీ అక్కడ పనిచేయలేదు. ఆరోపణకి సంబంధించి నేను క్లియర్ చెప్తున్నానండి. నేను మాట వినండి ఆశా గారు, ఎన్నో కేసులు చూసినాం కానీ ఎన్నో కేసులు చూసినాం. మీరు పెట్టిన కేసులే 69 నుంచి మీరు పెట్టిన కేసులే 69 నుంచి మీరు చంపిన సాగులే. నేను చెప్తున్నా కదా, 69 నుంచి మీరు చంపిన సాగులే తెలంగాణలో. నేను చెప్తున్నా ప్రభుత్వం నేను సూటిగా ఆరోపణ చేస్తున్నా. నేను సూటిగా ఆరోపణ చేస్తున్నా. నా మాట వినండి, నా మాట వినండి, పూర్తిగా వినండి. ఉన్నదండి చెప్తున్నా. నేను చెప్తా, నేను ఎక్కడ పెట్టాలో అక్కడ చూస్తా అండి. నేను చెప్తా, వినండి, నా మాట వినండి, నా పూర్తిగా వినండి, పూర్తిగా చెప్పండి. మీరు ఇంతకు ముందు ఫస్ట్ లో మాట్లాడుతున్నప్పుడు Yes, చెప్పండి. ఏదైతే 18 years బిలో ఉన్న వాళ్ళని Yes, కూడా చూపించాను. అదే చెప్తున్నాను, నన్ను కంప్లీట్ చేయండి. 18 years లోపు ఉన్న వాళ్ళని కూడా Yes. ఓటర్ ఐడి కార్డు ఇచ్చి పంపించి ఓట్లు పోల్ చేశారు. Yes. సో అందుకని చెప్పి కాంగ్రెస్ ధీమా, నన్ను ఫినిష్ చేయండి. చెప్పండి. కాబట్టి కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది, ఇదిగోండి ఆధారం అని చెప్పేసి వీళ్ళ వయసు ఎంత, వీళ్ళ చేతిలో ఆధార్ ఓటర్ ఐడి కార్డు ఎట్లా వచ్చింది, ఇది జరిగింది 5 to 6 లాస్ట్ 1 hour లో జరిగినటువంటి పోలింగ్ ఇది అని. ఇప్పుడు మీరు చేసిన స్టేట్మెంట్ కి ప్రూఫ్ ఏది? నేనేమంటున్నా, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోవాల్సి ప్రభుత్వం, అదే విధంగా అధికారులు. ఇంకోటి చెప్తా వినండి, నేను చెప్తా వినండి. నేను గాలికి మాట్లాడలేదు, ఒక నిమిషం ఆగండి బ్రదర్. అరే మధ్య మాట్లాడేవారండి, మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పండి వరా. అరే మీరు అడిగిన సమాధానం, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి బ్రదర్, ఒక నిమిషం ఆగండి. సీరియస్ తీసుకోండి. నేను ఏమంటున్నా, నేను చెప్పండి. ఇప్పుడు మీరు అన్నది పోలీసులు రూలింగ్ గవర్నమెంట్ కి సహకరించారు 100%. స్టేట్మెంట్ Yes. బాగుంది. అంతేకాని మీరు ఒక డెలిబరేషన్ ఇచ్చారు, ఏది Yes. 5 lakhs ఎస్ఐ గారికి 10 lakhs సిఏ గారికి ఇచ్చారండి. అవును. దట్ ఈస్ రిడిక్యులస్. నేను- ఎందుకంటే ఉండండి ఒక్క నిమిషం. చెప్తాను. మీరు ఇది 5 లక్షలు 10 లక్షలు ఇచ్చింది మీ దగ్గర వీడియో ఫుటేజ్ ఉంటే Yes. ఒప్పుకుంటాం. అది ఏది లేకుండా మీరు ఒక ఇంతకు ఎలిగేషన్, చేస్తున్నారు, ఉండండి ఒక్క నిమిషం, ఆశా గారు. అమ్మా, ఆశా ఒక్క నిమిషం. నేనేమంటున్నా, ఒక ఫాల్స్ ఎలిగేషన్ ఆన్ డ్యూటీ ఆఫీసర్స్ మీద వేయడం, which is quite. నేను చెప్తాను, ఆన్ డ్యూటీ వాళ్ళ మీద ఎంక్వైరీ చేయమనండి. నేను క్లియర్ చెప్తున్నా, నేను సహకరి. అరే ఎంక్వైరీ తర్వాత లేదండి. అవుట్ సైడ్ ఉండి మీరు డిమాండ్ చేయండి. ఏందండి చేస్తున్నాం, మేము ఆల్రెడీ చూపించాము. ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కి మేము మీకు తెలియని విషయం ఆశా గారు. రామోద్ గారు ఒక నిమిషం. చెప్పండి. ప్రసాద్ గారు యాజ్ అనలిస్టే కాదు, చెప్పు. అని తెలుసు, ఆయన చార్టెడ్ అకౌంటెంట్, వాట్ ఈస్ వాట్, ఏం జరుగుతోంది ఏంటి అనేది ఆయన కూడా చెప్తున్నారు. అంటే ఏది లేకుండా ఒక బేస్ వేసుకో, ఒక ఆరోపణ చేసేసి ఇది అది బేస్ మీరు లెస్సా? ఇంతకు ముందు చెప్పిన అది దానికి బేస్ ఆధారం లెస్సా? చూపించాలి అది బేస్ కదా. లెస్సా? పోలీసులు సహకారం అందించారు, ఆధారం చూపించాలి. మేము ఒప్పుకుంటాం. ఎందుకని కానీ ఎందుకు ఏం చేస్తారండి? లంచం తీసుకున్నారు, ఎట్లా డెలిబరేషన్. ఓకే. లేదండి, ఆడ ప్రజలు అనుకుంటున్నారు, clear గా చెప్పారు, వాటితో పాటు ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. నేను చెప్తా, మరి కూడా చెప్తున్నా కదా నేను. రామూర్తి గారు, ఆ ఓటు withdraw చేసుకోండి మీరు. లేదండి, నేను ఎందుకు withdraw చేసుకుంటా అండి? మీరు ఆ ఓటు విత్డ్రా చేసుకోండి. పోలీసులు పోలీసులు సహకరించాలి భయ్. చెప్పండి. అందుకని ఆ లంచం ఏ రూపంగా సహకరిస్తారు? అలా రా, ఒక నిమిషం. ఏ రూపంగా సహకరిస్తారు? ఎందుకు సహకరిస్తారు? అది వేరే narrative. ఎందుకు సహకరిస్తారు? దాని ఒకటి Yes, చెప్పు. నా రామూర్తి గారు. ఆరోపణ ఇది. అవసరమైతే వాళ్ళు నిర్దోషులా లేకపోతే దోషులా అన్నది ఏంటి ఆరోపణ? చట్టాలు ఉన్నాయి. నేను చెప్తా వినండి. ఇంతకు ముందు చెప్పిన ఎలక్షన్ కమిషన్ కి మేము statement ఫిర్యాదు wrong చేస్తాము. నేను కూడా చేస్తా ఎలక్షన్ కమిషన్ కు. ఆయన ఫిర్యాదు చేయమని నేను కూడా ఫిర్యాదు చేస్తా. నేను వకాల్తా పుచ్చుకుంటున్నా. Yes, right. ఆ ఎస్ఐల సిఐల ద్వారా వకాల్తా Right. పుచ్చుకొని Okay, మిమ్మల్ని done. జైలు శిక్ష ఇప్పిస్తాను. Okay, right. బరాబర్ చెప్తారు. సలాఖోं के पीछे तुमको भेजा ओके जाएगा. ओके भेज दो भाई. सलाखों के पीछे से आ गया भाई. सलाखों के पीछे से बेरस पार्टी आ गया. अरे सलाखों के पीछे से నిశ్చితుగా మాట్లాడుతున్నారు మీరు. ఎట్లా మాట్లాడతారండి? सलाखों के पीछे से గవర్నమెంట్ ఆఫీసర్ गवर्नमेंट कौन है इंडिया में? పట్టుకొని ఈ రకంగా सलाखों के पीछे से पार्टी जल हुआ. ఇది నేరం అని చెప్తున్నా నేను. ఓకే చెప్పండి. రైట్, మనం చూసుకుంటే ప్రెసెంట్ సెకండ్ రౌండ్ లో లీడింగ్స్ కూడా మనకి కాంగ్రెస్ లీడ్ లో కొనసాగుతుంది. ఇంకా 8 రౌండ్ల పోలింగ్ అయితే వెయిట్ అంటే మనం 12 గంటల కల్లా 12 to 1 గంట కల్లా మనకి ఫైనల్ ఫిగర్స్ వస్తాయి. ఏ పార్టీ లీడ్ లో ఉంది, ఎన్ని స్థానాల్లో లీడ్ లో ఉంది అనేది కూడా, అంటే ఎన్ని ఓట్లతో డిఫరెన్స్ ఉన్నది కూడా మెజార్టీ అనేది మనకు తెలుస్తుంది. అటు బీహార్ లో కూడా దోబుష్లాడుతోంది. అటు ఎన్డీఏ మహాగఠబంధన్ రెండు కూడా 106-70లో లీడింగ్ లో కొనసాగుతున్నాయి. ఫస్ట్ నుంచి కూడా జనసురాజ్ పార్టీ 2 స్థానాల్లో లీడ్ అయితే అట్లా కొనసాగుతూనే ఉంది. మినిట్ టు మినిట్ అప్డేట్, అటు బీహార్ సంబంధించి ఇటు జూబ్లీ హిల్స్ బైపోల్ సంబంధించి కౌంటింగ్ కి ఎవ్రీ రౌండ్ ఫలితాలని మినిట్ టు మినిట్ మీరు ఆ న్యూస్ లో చూపించే ప్రయత్నం చేస్తాము. క్లియర్ కట్ గా వితౌట్ ఎనీ అంటే రాంగ్ ఎలిగేషన్స్, రాంగ్ స్టేట్మెంట్స్ కాకుండా ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితమైన ఫలితాలు మీకు ఆ న్యూస్ లో చూపిస్తాం. దానికంటే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.